రాజేశ్వర్ గారు నమస్తే. ఉమాదేవి గారు నమస్తే. రెహానా గారు నమస్తే. సిస్టర్ ఫోన్ చేశారా? వాయిస్ క్లారిటీ ఉందా? స్టార్ట్ చేద్దాం. వస్తుంటారు, వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. మనం స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో పడమర నుండి తూర్పుకు వింటి ఆకారంలో ఉన్న హిమాలయాలు సుమారు ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి? వింటి ఆకారం అంటే అవి కొంచెం వంపు తిరిగి ఉంటాయి. ఓకేనా? ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి? ఓకేనా? పోల్ ఇస్తున్నాను, ఆన్సర్ చేయండి. రాజు గారు నమస్తే. ప్రేమమ్మా నమస్తే మా. అందరూ ఫోన్ చేస్తారా? సూపర్. సో ఒక్కరే ఆన్సర్ చేశారు. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? 2400 కిలోమీటర్లు. మనం ఆల్రెడీ చెప్పుకున్న హిమాలయాల పొడవని. ఓకేనా? భారతదేశంలో హిమాలయాలు పశ్చిమం నుండి తూర్పుకు, సో పశ్చిమం నుండి తూర్పుకు అన్నప్పుడు హిమాలయాలు ఇలా వంగి ఉంటాయి, వింటి ఆకారంలో వంగి ఉంటాయి. తర్వాత ఇక్కడ యూ షేప్ లో జడపిన్న ఆకారంలో తిరుగుతాయి. ఓకేనా? కాబట్టి ఇవి పశ్చిమంన నంగ పర్వత్ నుండి తూర్పున నామ్చా పర్వ వరకు ఉంటాయి. మొత్తం 2400 కిలోమీటర్లు ఇవి విస్తరించి ఉంటాయి. ఓకేనా? అది ఒకవేళ నది అడిగితే ఏ నది నుండి ఏ నది వరకు అని అడిగితే పశ్చిమాన సింధు నది లోయ నుండి తూర్పున బ్రహ్మపుత్ర నది లోయ వరకు ఇవి వ్యాపించి ఉంటాయి ఒకవేళ అడిగితే. మరి వెడల్పు అడిగినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? హిమాలయాలు అనేటివి ఇలా చివరికి వెళ్ళి అన్ని కలిసిపోయి జడపిన్న ఆకారంలో వంగుతాయని చెప్పుకున్నాం. అంటే ఏ డైరెక్షన్ లో వెడల్పు ఎక్కువ ఉంటుంది? ఈ పశ్చిమం డైరెక్షన్ లో వెడల్పు ఎక్కువ, తూర్పు డైరెక్షన్ లో ఇక్కడ వెడల్పు తక్కువ. కాబట్టి పశ్చిమాన వెడల్పు ఎక్కువగా ఉంటుంది, తూర్పున వెడల్పు అనేది తక్కువగా ఉంటుంది. మరి ఎంత ఉంటుంది వెడల్పు? ఉంటుంది పశ్చిమాన 500 కిలోమీటర్లు వెడల్పు. ఎత్తు కాదు, వెడల్పు. ఎత్తు అన్నప్పుడు మీటర్లో చెప్పాలి. అదే తూర్పున 200 కిలోమీటర్ల వరకు సుమారు ఉంటుందన్నమాట. ఓకేనా? అది తర్వాత
ఎంత ఎంత వైశాల్యం లేదా విస్తీర్ణం, ఎంత విస్తీర్ణంలో ఇవి వ్యాపించి ఉన్నాయంటే 5,00,000 చదరపు కిలోమీటర్ లెక్క విస్తీర్ణంలో ఇవి వ్యాపించి ఉన్నాయి. 5,00,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హిమాలయాలు అనేవి వ్యాపించి ఉన్నాయి, మనందరికి తెలుసు. సో ఇవి ప్రపంచంలోనే అతి చిన్న వయస్సు కలిగిన అంటే నవీన ముడత పర్వతాలు. ఓకేనా, మనం ఆరోగ్య చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం, యురేషియన్ అనేటువంటిది ఒకటి, ఇటువైపు వచ్చేంటి, ఇటువైపు వచ్చి గుద్దేది ఏంటి, ఇండో ఆస్ట్రేలియన్ అనేటివి. ఇటువంటి రెండు ఫలకాలు రెండు వచ్చి ఇలా గుద్దుకోవడం వల్ల ఈ హిమాలయాలు అనేటివి ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సముద్రం ఏదని అడిగితే టెథిస్ అనేటువంటి మహాసముద్రం అనేది ఉంది. సో హిమాలయాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారంటే 3 రకాలు. ఫస్ట్ది హిమాద్రి, రెండోది హిమాచల్, మూడోది శివాలిక్. హిమాద్రి, హిమాచల్ మరియు శివాలిక్ అని 3 రకాలుగా విభజిస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన నదులు ఏంటంటే సింధు, గంగా, బ్రహ్మపుత్ర. ఓకేనా, అయితే ఈ హిమాలయాల వలన ప్రధానమైనటువంటి యూజ్ ఏంటి మనకు అంటే, ఆసియా నుండి మనకు భారతదేశంలో ఈ పైన రష్యా పైన సైబీరియా ఉంటుంది, మంచుతో కూడినటువంటి ఆర్కిటిక్ వలయం ఉంటుంది పైన. మనందరికి తెలుసు మన ఇండియా ఎక్కడుంటే ఇది ఉత్తర ధ్రువం అంటాము, ఉత్తర ధ్రువం. ఇక దీన్ని ఆర్కిటిక్ వలయం అని కూడా పిలుస్తాం. ఇక్కడ సైబీరియా ఉంటుంది, మంచుతో కప్పబడినటువంటి ప్రాంతం ఉంటుంది. ఈ సైబీరియా నుంచి నేరుగా ఇలా గాలులు వస్తూ ఉంటాయి, చల్లటి గాలులు అనేవి మన భారతదేశం వైపు వస్తూ ఉంటాయి. వాటిని రాకుండా సహజ సిద్ధమైన అడ్డుగోడలుగా హిమాలయాలు ఉన్నాయి, హిమాలయాలు అనేటివి ఉన్నాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ 8,850 మీటర్లు ఎత్తు కాబట్టి మీటర్లు. ఓకేనా, ఎవరెస్ట్ ఇది. ఓకేనా, నెంబర్ 2 K2, నెంబర్ 3 నంగ పర్వత్. ఓకేనా, కాంచనగంగా. ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ కోడ్ కూడా మీకు చెప్పాను కదా. నెక్స్ట్ శివాలిక్ కొండల దిగువన 8 నుండి 16 కిలోమీటర్ల వెడల్పుగా ఉండే సచిద్రపు నేలను ఏమంటారు? ఇది కూడా చెప్పేసినాము, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో. పోల్ రాలేదమ్మా. ఓకే, ఏమేంద్రప్ప ప్రేమమ్మ పోల్కే? నాగ్ గారు నమస్తే అండి. సూపర్, కరెక్ట్ ఆన్సర్ వచ్చి బి. ఏంటి, బాబర్. నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. ఇది శివాలిక్. అయితే ఈ శివాలిక్ దిగున అంటే ఈ ఎక్కడో పర్వతాల్లో పుట్టినటువంటి ఈ నదులన్నీ కూడా, పర్వతాల్లో పుట్టినటువంటి హిమాని నదులన్నీ కూడా ఇలా ప్రవహిస్తూ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ రాళ్లతో కూడినటువంటి ప్రాంతం ఉంటుంది, గులకరాళ్ళు ఉంటాయి ఇక్కడ అని చెప్పాను. గులకరాళ్ళు అనేటువంటి ఈ గులకరాళ్లతో కూడినటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తారని చెప్పాను, బాబర్ అని చెప్పాము. ఇక్కడ అన్ని కూడా రాళ్ళు అడ్డంగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా దిగువకి వెళ్ళిపోతాయి, భూగర్భంలోకి దిగువకి వెళ్ళిపోయి పైకి ఏవి కనపడవు, లోపలికి వెళ్ళిపోతాయి. ఇక్కడంతా కూడా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయన్నమాట. సో ఇదే మనకు అడిగాడు. సో వాడు ఏం చెప్పాడు, 8 నుంచి 16 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ ప్రాంతం. 8 నుంచి 16 కిలోమీటర్ల వరకు బాబర్ ఉంటుంది. ఓకేనా, తర్వాత టెరాయ్ అనేది వస్తుంది, బాబర్ తర్వాత టెరాయ్ వస్తుంది. మీకు ఇది కూడా చెప్పేశాను. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఈ టెరాయ్ అనేటువంటి ప్రాంతం మొత్తం భూమిలో నుంచి ఒక్కసారిగా అన్ని బయటకు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడు చిత్తడిగా ఉంటుంది. నదులన్నీ కూడా ఇక్కడ మళ్ళీ భూమిలో నుంచి పైకి వచ్చి పొంగి ప్రవహిస్తుంటాయి, చిత్తగా ఉంటుంది, దట్టమైన అరణ్యాలు ఎక్కువ అని చెప్పి మీకు చెప్పాను. ఓకేనా, చాలా వేగంగా, ఇక్కడ ప్రవాహ వేగం తక్కువ, బాబర్ వద్ద వేగం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే భూమిలోకి వెళ్ళి ప్రవహిస్తారు, రాళ్ల మధ్యలో భూమిలోకి వెళ్ళి. టెరాయ్ వద్ద వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్కువ వేగం వల్ల నదులు అనేటివి ఇలా ఎక్కువ స్పీడ్తో రావడం వల్ల మట్టి ఏమవుతుంది, ఒక్కోసారి ప్రవాహ వేగం పెరిగినప్పుడు మట్టి అనేది అలా దూరంగా విసిరివేయబడుతుంది నదీ ప్రవాహానికి. ఓకేనా,
ఇటువైపు అటువైపు కూడా దూరంగా మట్టి అనేది ఇసిరివేయబడుతుంది, మట్టి ఆకులు అలుములు అనేటివి. అలాగే ప్రవాహ వేగం తక్కువగా ఉన్నప్పుడు దగ్గరగా కూడా మట్టి అనేది చేరుతుంది, నిక్షేపాలు చేరుతూ ఉంటాయి. కానీ ఈ దగ్గరగా ఉండేది ప్రతిసారి నీళ్ళు వచ్చినప్పుడల్లా కొట్టుకెళ్ళి మళ్ళీ కొత్తగా మట్టి వస్తూ ఉంటుంది. దూరంగా ఉండేది మాత్రం అలా విసిరివేయబడి అలాగే కాలక్రమేణా మార్పులు చెంది ఇది బంగారుగా మారుతుంది. అంటే పాత మట్టి, ఇది పురాతన మట్టి. ఇది మాత్రం కొత్తగా ఉంటుంది, నదీ ప్రవాహానికి దగ్గరగా ఉండేది. దాన్ని ఖాదర్ అంటారని చెప్పి మీకు చెప్పాను. ఇది బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్. ఓకేనా, ఇది అనమాట. సో బంగారు సారవంతమైందే, ఖాదరు సారవంతమైందే. బట్ ఈ రెండింటితో పోల్చుకుంటే ఖాదర్ సారవంతమైంది, ఎందుకంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అని మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఓకేనా, అది అది నెక్స్ట్ బంగారు నేలల్లో సున్నప్రాయ నిక్షేపాలు ఉంటాయి, వాటిని కంకర్ అంటారని మీకు చెప్పాను. బంగారు నేలల్లో సున్నప్రాయ నిక్షేపాలు కానీ ఉంటే వాటిని ఏమని పిలుస్తారు, కంకర్ అంటారని చెప్పి చెప్పాను. అది సో మనకు అడిగిండేది వచ్చి దీని మీద అడిగాడు, బాబర్ మీద. చాలా సింపుల్ క్వశ్చన్ అయితే మీకు చాలా క్లియర్గా ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ గంగోత్రి హిమానదం కాక గంగా నదికి ఉన్న రెండవ హిమానదికి ఉద్గమ స్థానం ఏది? అసలు ఇది అడగకూడదు, నదుల్లో అడగాలి, అడిగేశాడు. బట్ ఓకే, పోలిస్తాను, ఆన్సర్ చేయండి. ఓకేనా, సూపర్. ఓకేనా, గులకరాలు నాకు గారు నమస్తే. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి అండి. బి మనందరికి తెలుసు, సతోపంత్. సో ఇది నదుల మీద అడగాల్సింది, ఇక్కడ అడిగేశాడు. బట్ ఓకే, మనం అంత క్లియర్ గా కాకుండా వాట్ ఈజ్ వాట్ అని జస్ట్ చూద్దాం. సో గంగా నది అన్నప్పుడు మనం రెండు ఇమేజెస్ మీకు చాలా ఇంపార్టెంట్, ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ చెప్తున్నాను, తర్వాత రెండో ఇమేజ్ చెప్తాను. సో ఈ గంగా నది అన్నప్పుడు మనము ఇలా రెండు ప్లేసులు తీసుకోవాలి, రెండు ప్లేసులు. మరి దీని పేరు ఏం పేరు? మొదటి పేరు ఏం పేరు అంటే ఏంటి? గంగోత్రి. గంగోత్రి. ఓకేనా, ఇది ఒక హిమానీ నదం అని గుర్తుపెట్టు. గంగోత్రి అనేది ఒక ప్లేస్. మరి ఇదేంటిది? సతోపంత్. సతోపంత్ అని పిలుస్తారు దీన్ని. మరి ఈ గంగోత్రి నుండి ఒక నది బయలుదేరుతుంది. గంగోత్రి నుండి ఒక శాఖ ఇలా బయలుదేరుతుంది. మరి గంగోత్రి నుండి బయలుదేరేటువంటి శాఖ పేరు ఏం పేరు? భగీరథి. ఏం పేరు? భగీరథి అనేటువంటి శాఖ. అలాగే సతోపంత్ నుండి ఒక శాఖ బయలుదేరుతుంది. ఈ సతోపంత్ నుంచి ఒక శాఖ నది, చిన్న పాయ అనేది ఒకటి బయలుదేరుతుంది. దాని పేరు ఏం పేరు? అలక్నంద. అలక్నంద. ఓకేనా, అలక్నంద గుర్తుపెట్టుకోండి. అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ రెండు తెలుసు మనకు, ఈ గంగోత్రి నుండి భగీరథ లేదా అలక్నంద, ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సతోపంత్ వద్ద ఏదని మీరు బాగా చూస్తే గంగోత్రిలో గా ఉంది, గా ఉంది. భగీరథిలో కూడా గా ఉంది, ఇక్కడ గా లేదు. సో గా ఉండేది గా దగ్గరే బయలుదేరుతుంది. మీకు అర్థమైందని చెప్పింది. గా ఏ అక్షరం ఉందో అది గా వద్దే బయలుదేరుతుంది. ఇట్లా ట్రిక్స్ చిన్నవి ఎందుకంటే మీకు గుర్తుంటాయని చెప్తాను. సో ఈ రెండు వచ్చి ఒక చోట కలుసుకుంటాయి. ఈ రెండు కలుసుకుని ఇక్కడి నుంచి మనకు గంగా అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. మరి ఈ రెండు ఎక్కడొచ్చి కలుసుకుంటాయి? ఎవరైనా చెప్తారా? దేవప్రయాగ. ఓకేనా, ఎక్కడ కలుసుకుంటే ఈ రెండు కూడా? దేవప్రయాగ. ఈ ప్లేస్ పేరు దేవప్రయాగ. ఈ దేవప్రయాగ నుంచి దీన్ని గంగా అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకేనా, తర్వాత మళ్ళీ దీంట్లో చిన్న చిన్న పాయలు వచ్చి చేరుతూ ఉంటాయి, మీకు మళ్ళీ చెప్తాను. ఓకేనా, ఇక్కడ నుంచి ఈ పక్క నుంచి 3 పాయలు వచ్చి చేరుతాయి, ఇటువైపు నుంచి ఒక పాయ వచ్చి చేరుతుంది. దీనికి మాత్రమే, దీనికి అలకనందకు మాత్రమే. ఓకేనా, ఎడం వైపు నుంచి 3 పాయలు, కుడివైపు నుంచి ఒక పాయ వచ్చి చేరుతూ ఉంటుంది. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూద్దాం అది. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ పంచప్రయాగ అనేది చాలా ఇంపార్టెంట్. పంచప్రయాగ నదులు వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్తాను మీకు. మరి పంచప్రయాగాన్ని వేటిని అంటారంటే, నెంబర్ 1 విష్ణుప్రయాగని, అలాగే నందప్రయాగని, అలాగే కర్ణప్రయాగని, అలాగే రుద్రప్రయాగని,
నెంబర్ 5 దేవప్రయాగ. ఈ 5టిని కలిపి ఓకేనా, ఇవన్నీ ఏంటి సార్ ఎక్కడ కలుస్తాయి అనేది మనం నదుల్లో చెప్పుకుందాం, చాలా డెప్త్ అది. ఓకేనా, వీటన్నిటిని కలిపి పంచప్రయాగ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే చెప్పేయమంటారా వద్దులే, మళ్ళీ చెప్తానులే, ఎందుకంటే అది ఎక్కువైపోతుంది, ఇక్కడ ల్యాగ్ ఎక్కువైపోతుంది. ఎలాగో నదులు చెప్పుకోవాలి కాబట్టి మనం అక్కడ చెప్పుకుందాం, అది మనం బాగా గుర్తుపెట్టుకున్నాం. తర్వాత ఇది మనందరికి తెలుసు, ఎక్కడ ఈ రెండు కలిసేది వచ్చి దేవప్రయాగ. అయితే మైదానాలకి ఎక్కడ ప్రవేశిస్తుంది, ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. గంగా నది మైదానాల్లోకి వచ్చేటువంటి ప్లేస్ ఏది? మైదానాల్లోకి వచ్చే ప్లేస్ ఏది చెప్తారా? హరిద్వార్. ఏ ప్లేసు? హరిద్వార్ వద్ద మైదానాల్లోకి ప్రవేశిస్తుంది. భగీరథి, అలకనంద రెండు కలిసేది దేవప్రయాగ వద్ద, మైదానాల్లోకి వచ్చేది హరిద్వార్. అక్కడ నుంచి ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? వెళ్ళినప్పుడు పశ్చిమంగా వచ్చి కలిసేటువంటి నదులేవి, తూర్పు నుంచి వచ్చి కలిసేటువంటి నదులేవి? ఓకేనా, ఇట్లా ఇవన్నీ కూడా మనం ఇమేజ్ 2లో మనం అద్భుతంగా మనం నదీ వ్యవస్థలో చెప్పుకుంటాం. ఓకేనా, అది. సో మనకందరికి తెలుసు, దేశంలో పొడవైన నది ఇదే. మన భారతదేశంలో పొడవైన నది ఏదంటే గంగా నది. ఎంత? 2525 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చాలా డెక్కన్ నదులు పడమర నుండి తూర్పు ప్రవహిస్తాయి. అవి సహ్యాద్రి శ్రేణుల్లో జన్మిస్తాయి. ఓకేనా, పోలిస్తాను, ఆన్సర్ చేయండి. హరిద్వార్, అంతే. ఓకే 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 రేణుక గారు నమస్తే అండి. మంచి బిట్స్ పడినాయి ఇప్పటి వరకు, 3-4 బిట్లు. ఒకసారి మళ్ళీ చూడండి మేడం, ఫస్ట్ నుంచి. సూపర్. సో కరెక్ట్ ఆన్సర్ అయితే ఏంటి? 1 కరెక్ట్ ఆన్సర్. డెక్కన్ నదులన్నీ పడమర నుండి తూర్పు ప్రవహిస్తాయి, అవి సహ్యాద్రి శ్రేణుల్లో జన్మిస్తాయి అని చెప్పాడు. సో మనందరికీ తెలుసు, డెక్కన్ నదులు అంటే దక్కన్ పీఠభూమి గుండా ప్రవహించేటువంటి నదులు. సో మనం ఏం చెప్పుకున్నాం? భారతదేశాన్ని మనం తీసుకున్నప్పుడు ఏం గుర్తు రావాలి మనకు? దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పీఠభూమిని దక్కన్ పీఠభూమి అంటాం. ఇది దక్కన్ పీఠ భూమి. ఓకేనా, ఆ తర్వాత ఈ పైన కొంతవరకు విస్తరించున్నటువంటి ఈ ప్రాంతాన్ని మాల్వా పీఠభూమి అని పిలుస్తారు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఓకేనా, ఇక్కడ అమర్కంటక్ ఉంటుంది, అది మళ్ళీ చూద్దాం. ఈ ప్రాంతంలో విస్తరించున్నది ఛోటా నాగపూర్ పీఠభూమి. ఓకేనా, ఛోటా నాగపూర్ ఇవి. సో ఇప్పుడు మనకి ఇవన్నీ మళ్ళీ చూద్దాం. ఇక్కడ మనకు దక్కన్ పీఠభూమి గురించి అడుగుతున్నాడు. ఈ దక్కన్ పీఠభూమికి ఏమంటున్నాడు? నదులన్నీ ఇలా ప్రవహిస్తాయి అంటున్నాడు. నదులన్నీ అంటే తూర్పుకు ప్రవహిస్తాయి. ఎక్కడ నుండి? పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తాయి. దానికి కారణం ఇవి సహ్యాద్రి పర్వతాల్లో పుట్టడం అంటున్నారు. ఓకేనా, ఇంతకీ సహ్యాద్రి ఎక్కడుంటుంది? అంటే ఇది మహారాష్ట్ర, దాని కింద గోవా, దాని కింద కర్ణాటక. ఓకేనా, ముఖ్యంగా ప్రధానంగా మహారాష్ట్ర చెప్తాం. ఈ గోవా, కర్ణాటకలో కొంతవరకు విస్తరించి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి శ్రేణుల్ని మనం సహ్యాద్రి అంటాం. ప్రధానంగా మనం మహారాష్ట్ర చెప్తాం. సో ఈ పశ్చిమ కనుమల్లోనే ఉంటాయి ఈ పర్వత శ్రేణులు. సో ఇక్కడ పుడతాయి నదులు పుడతాయి, కరెక్టే. సహ్యాద్రి శ్రేణుల్లో గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా అంటే పశ్చిమ కనుమల్లో పుడతాయి, కరెక్టే. కానీ అది కాదు రీజన్. ఆ పశ్చిమ కనుమల్లో పుట్టడం వల్ల తూర్పుకు పోతున్నాయని కాదు. మనం ఏం చెప్పాం? ఈ దక్కన పీఠభూమి ఇలా తూర్పుకు వాలి ఉంటుంది. పశ్చిమ వైపు కొంచెం ఎత్తుగా ఉండి తూర్పు వైపు కొంచెం పల్లం అంటే వాలి ఉంటుంది. అలా వాలి ఉండడం వల్ల నదులన్నీ కూడా వచ్చి బంగాళాఖాతంలో ఎక్కువగా కలుస్తాయి, అరేబియా సముద్రంలో తక్కువ కలుస్తాయి. ఇది మనకు సరైన వివరణ. కానీ ఆడేం చెప్పాడు? ఏమని చెప్పాడు? ఇలా. కానీ అరేబియా సముద్రంలో ఏ నది కలవదంటే కలుస్తాయి. ఏవి?
నర్మదా తపతి మనం ఆడ చెప్పుకున్నాం. నర్మదా తపతి అనేటివి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఒకటి నర్మదా, రెండో తపతి. సో ఎక్స్ప్లెనేషన్, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దక్కన పీఠభూమి తూర్పుకు వాలి ఉండడం, దానివల్ల పశ్చిమంలో పుట్టినటువంటి నదులన్నీ కూడా తూర్పు వైపు తగ్గు ఉంటుంది కాబట్టి వచ్చి మన బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. ఓకేనా, ఇది. సో ఇంకా మనకు ప్రధానమైనటువంటి నదులు ఏంటంటే గోదావరి, కృష్ణ, కావేరి. ఇవి మనకు బాగా ఫేమస్. సో గోదావరి ఎక్కడ పుడుతుంది? మహారాష్ట్రలో నాసిక్ అనేటువంటి జిల్లాలో, మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్ అనేటువంటి పీఠభూమిలో ఒక నీటి బుగ్గ వద్ద ఇది పుడుతుంది. అలాగే కృష్ణా నది ఎక్కడ పుడుతుంది? కృష్ణా నది ఇదే మహారాష్ట్రలో, ఓకేనా, మహాబలేశ్వర్, మహాబలేశ్వర్ వద్ద పుడుతుంది. అదే కావేరి నది ఎక్కడ పుడుతుంది? కావేరి నది కర్ణాటకలో, మహారాష్ట్ర కాదు ఇది కర్ణాటకలో, సహ్యాద్రి శ్రేణులోనే కర్ణాటకలో ఉన్నటువంటి కొడుగు లేదా కూర్గ్, కొడుగు అంటాము లేదా కూర్గ్ అని పిలుస్తాం. ఈ కూర్గ్ జిల్లాలో తలకావేరి అంటాం. తలకావేరి లేదా బ్రహ్మగిరి అంటాం. దీన్ని తలకావేరి లేదా బ్రహ్మగిరి అంటాం. ఆ తలకావేరి బ్రహ్మగిరి కొండల్లో ఇది కావేరి పుడుతుంది. ఈ ప్రధానమైన నదులు. ఒక్కొక్క నది గురించి అద్భుతంగా మనం ముందు చెప్పుకున్నాం. ఓకేనా, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. కాబట్టి రెండు కరెక్టే, కానీ వివరణ అనేది సరికాదు. ఓకేనా. నెక్స్ట్, టిల్, మొరైన్లు మరియు బౌల్డర్లు, బంకమట్టి వంటి జమ కాబడిన మృతికా రూపములు వేటి వలన ఏర్పడతాయి? అవును సిస్టర్, అవును సిస్టర్, తెలిసి కూడా అడుగుతున్నారా సిస్టర్? ఓకే, సూపర్. సో టిల్లు, మొరైను, బౌల్డరు, బంకమట్టి ఇవన్నీ కూడా హిమాని నదుల చర్య వల్ల, ఓకేనా, హిమాని నదుల చర్య వల్ల ఏర్పడతాయి. సో ఫస్ట్ మనకు టిల్ అంటే ఏంది చూద్దాం. టిల్ ఏంటి? టిల్ అంటే ఏంటి? హిమాని నదులు. హిమాని నదులు అంటే హిమాలయాల్లో పుట్టేటువంటి నదులు. ఓకేనా, ఈ హిమానదులు తీసుకొచ్చేటువంటి, నేరుగా నిక్షిప్తం చేసుకొచ్చేటువంటి, ఓకేనా, రాళ్ళు మరియు మట్టి, ఈ రెండిటి యొక్క మిశ్రమాన్ని టిల్ అంటారు. రెండిటి యొక్క మిశ్రమాన్ని టిల్ అని పిలుస్తారు. ఓకేనా. అలాగే రెండోది ఏంటి? మొరైన్లు. మొరైన్లు అంటే ఏంటి? హిమాని నదులు కరిగి ప్రవహించేటప్పుడు తమతో పాటు తీసుకొచ్చేటువంటి రాళ్ళు, మట్టి మరియు ఇసుక, అదనంగా ఇసుక, ఈ మూడు కలిస్తే దాన్ని మొరైన్లు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా, టిల్ అయిపోయింది, మొరైన్లు అయిపోయింది. ఇంకోటి ఏమిచ్చాడు? టిల్లు, మొరైన్, బౌల్డర్. ఏమని ఇచ్చాడు? బౌల్డర్. బౌల్డర్ అనేది పర్టికులర్గా అంబోల్డేనా బౌల్డర్ అంటే? సరే, టిల్లు, మొరైన్ ఉంది మనకు, బౌల్డర్ అనేది పర్టికులర్గా లేదు. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఇంకోటి ఇచ్చాడు, ఎర్రాటిక్స్ అంటాడు. ఎర్రాటిక్స్ అంటే ఏంటంటే, ఎర్రాటిక్స్ అంటే ఇవి పెద్ద పెద్ద రాయి ఖండాలు, పెద్ద రాళ్ళు, పెద్ద రాయి ఖండాలు. ఎర్రాటిక్స్ అంటే దూరంగా విసిరివేయబడినటువంటి, ఓకేనా, నదుల ద్వారా దూరంగా విసిరివేయబడ్డా పెద్ద రాయి ఖండాలను ఏమని పిలుస్తారంటే ఎర్రాటిక్స్ అని పిలుస్తారు. ఓకేనా. అయితే ఈ హిమానీ నదులు కొట్టుకురావడం వల్ల అక్కడక్కడ పర్వతాల వద్ద కుర్చీ ఆకారపు గుంతలు ఏర్పడతాయి. కుర్చీ ఆకారపు గుంతలు. ఈ కుర్చీ ఆకారపు గుంతలను ఏమంటారు? సర్క్ అంటారు. దీనికి మా వాళ్ళకి అప్పుడు ఒక కోడ్ చెప్పాను, చెప్తున్నాను. సర్ ఎక్కడ కూర్చుంటాడు? టీచరు ఎప్పుడు కుర్చీలో కూర్చుంటాడు, అంతే. ఆ కోడ్ గుర్తుపెట్టుకోండి. సర్ కుర్చీలో కూర్చుంటాడు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఇక్కడ ఒక సర్క్ ఉంది, ఇక్కడ ఒక సర్క్ ఉంది, గుంత అనుకుందాం. ఈ రెండింటి మధ్య పదునుగా ఒక అంచు ఏర్పడుతుంది, పర్వతపు అంచు.
ఒక పదునైనటువంటి పర్వత పంచ్ అనేది ఏర్పడుతుంది అనమాట. చాలా షార్ప్గా ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే అరేట్ అని పిలుస్తారు. దీని పేరు ఏం పేరు? అరేట్. అంటే రెండు సర్కుల మధ్య ఏర్పడే పదునైన పర్వత అంచునే అరేట్ అని పిలుస్తారు. ఓకేనా. అయితే ఈ హిమానీ నదులు అనేటివి బాగా దిగువకు వచ్చేస్తాయి. పూర్తిగా హిమానీ నదులన్నీ కూడా దిగువకు బాగా వేగంగా ప్రవహిస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఏం ఏర్పడతాయంటే వంకర టింకరగా ఉన్నటువంటి ఇసుక దిబ్బలు ఏర్పడతాయి. ఇలా వంకర టింకరగా ఇసుక దిబ్బలు ఎలా ఉంటాయో చూడడానికి వంకర టింకరగా ఉంటాయి. ఈ వంకర టింకరగా ఉన్నటువంటి ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారంటే ఎస్కర్లు. ఓకేనా. దీనికి కూడా ఒక్కోటి చెప్తాను చూడండి. ఎస్కర్ అంటే ఎస్కలేటర్. మనం ఎక్కడైనా చూస్తాం కదా, ఎస్కలేటర్ ఎలా ఉంటుంది, అలా వంగిపోతా ఉంటుంది, అలా తిరుగుతూ ఉంటుంది. మనం నిలబడుకుంటే దాని మీద వస్తాం. వంగి వంకర టెంకరగా ఉంటుంది ఇసుక దిబ్బ. అది దాన్ని ఎస్కర్ అని పిలుస్తారు. ఓకేనా. అంతే, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత యు ఆకారపు లోయలు ఉంటాయి. యు ఆకారపు లోయలు ఏర్పడతాయి ఈ నదుల వల్ల. వాటిని హంబోల్ట్ అంటారు. దాన్ని నాకు తెలిసి బౌల్డర్లను ఇచ్చాడేమో అనిపిస్తుంది నాకు. హంబోల్ట్ అంటారు యు ఆకారపు లోయలు. ఓకేనా. అంతే. ఆ తర్వాత ఈ సర్క్ ఏదైతే ఉందో, ఈ సర్క్ అంటే ఏంటి? ఒక గుంత కదా, కుర్చీ ఆకారపు గుంత కదా. ఈ సర్క్లో అంటే ఈ గుంతలో నీరు చేరితే అప్పుడు అక్కడ సరస్సులు ఏర్పడతాయి. నీరు చేరడం వల్ల ఒక సరస్సు లాగా అది మారుతుంది. దాన్ని ఏమంటారు అంటే క్యారీస్ లేదా తార్న్ అంటారు. క్యారీస్ లేదా తార్న్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి హిమానీ నదులు ఏవేవంటే మనకు గంగోత్రి, యమునోత్రి, సియాచిన్ ఇలాంటివన్నీ కూడా. కాబట్టి మళ్ళీ ఒకసారి బాగా చూసుకోండి. రాళ్ళు మట్టి వస్తే టిల్లు, రాళ్ళు మట్టి ఇసుకొస్తే మెరైన్లు, అలా కాకుండా దూరంగా విసిరిపోయిన పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఎర్రాటిక్స్, కుర్చీ ఆకారపు గుంతలు అయితే సర్కు, రెండు సర్కుల మధ్య పదునైనటువంటి అంచు ఉంటే అరేటు, సర్కులో నీరు చేరి ఒక సరస్సు లాగా మారితే దాన్ని క్యారీస్ లేదా తార్ను, వంకర టింకరగా ఏర్పడి ఇసుక తిప్పలు ఎస్కర్స్, యు ఆకారపు లోయల్ని హంబోల్ట్. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది 2017 అంటే అప్పుడు క్వశ్చన్. బట్ చూద్దాం. ఓకే. బౌలించిన పడవలాంటి మంచు స్వరూపాల. ఓకే. బౌల్డర్లు అంటే బౌలించిన పడవలాంటి మంచు స్వరూపాలు. సూపర్. పోలిస్తున్నాను, ఆన్సర్ చేయండి. ఇది అవసరం లేదు మనకు, ఊరికే అడిగాడంటే. ఇది క్వశ్చనే కాదు, నేను చెప్పమంటే ఏదో అడిగేశాడు. ఓకేనా. చాలా టఫ్ టర్మినాలజీనా. కొన్ని లాజిక్లతో మనం గుర్తుపెట్టుకోవాలంటే తప్పదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సూక్ష్మజీవులు అంట. దాన్ని ఒక క్వశ్చన్ లాగా అడిగాడు. ఓకేనా. కాబట్టి 2017లో పశ్చిమ కనుమలు ఏం కనుక్కున్నారంటే సూక్ష్మజీవులు. ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు. పశ్చిమ కనుమలు మనందరూ తెలుసు. ఓకేనా. మనకు 36 ఉన్నాయి. జీవ వైవిధ్య హాట్స్పాట్స్ 36 ఉన్నాయి టోటల్. ఓకేనా. ఒకవేళ కరెంట్ డేటాలు అప్డేట్ అయ్యింటే చూసుకోండి. ఇప్పుడు వరల్డ్ వైడ్ అయితే, ఓకేనా, వరల్డ్ వైడ్ అయితే 36 అనుకుంటా. వీటిల్లో పశ్చిమ కనుమలు ఒకటి. అయితే యునెస్కో ఎప్పుడు గుర్తించింది వీటిని? యునెస్కో 2012లో. అంతేనా. 2012లోని యునెస్కో అనేది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. ఎప్పుడు ఏదో ఒక కొత్త రకమైనటువంటి జాతిని ఇక్కడ కనుక్కుంటూ ఉంటారు. మనకేం అది పెద్ద విషయమేం కాదు. ఓకేనా. అయితే మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే కేరళలో లోయలో ఏముంటాయి? లయన్ టైల్డ్ మకాక్, సింహపు తోక కోతులు అనేటివి ఉంటాయి. ఓకేనా. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా కొత్త కొత్త జీవులన్నీ వస్తూనే ఉంటాయి, మనకు అదేం అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎందుకంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ మీద అడిగింటాడు ఇది. పశ్చిమ కనుమలు ఎత్తైన శిఖరం. చాలా సార్లు చెప్పాను, చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దీని గురించి డిస్కస్ చేసుకుని ఈజీగా ఆన్సర్ చేసేయాలి.
సూపర్. సో ఆన్సర్ చేశారా? ఏనుగు తల కొండల. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అనైముడి. కరెక్ట్ ఆన్సర్ అంటే అనైముడి. ఏనుగు మల్లమ్మ కొండలు ఏవి సిస్టర్ చెప్పండి చూద్దాం. ఏనుగు మల్లమ్మ కొండలు. సో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అనైముడి అన్నాడు. పశ్చిమ కనుమల గురించి మనం ఆల్రెడీ చాలా క్లియర్ గా ప్రీవియస్ వీడియోలో చెప్పాం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏమనేది. సో అనైముడి ఎంత ఎత్తుంది? 2695 మీటర్లు. 2695 మీటర్లు. సో ఇది పశ్చిమ కనుమల్లో కాబట్టి ఇది అంటే దక్షిణ భారతదేశంలో ఎత్తైనది అని అడగచ్చు మనల్ని. ఓకేనా? ఇలా అడగచ్చు. లేదా దీన్ని ఏమని పిలుస్తారు? ద్వీపకల్ప భారతదేశం అంటారు. ద్వీపకల్పం అంటే 3 వైపుల నీరు, ఒకవైపు భూమి. 3 వైపుల నీరు, ఒకవైపు భూమి. అలా ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. సో ద్వీపకల్ప భారతదేశం అన్నా దక్షిణ భారతదేశం అన్న ఒకటే. అందులో కూడా ఎత్తైనది ఏది అని అడగచ్చు, అనైముడి. మరి ఇది ఎక్కడుంది? ఫస్ట్ కేరళ అనేటువంటి రాష్ట్రం కేరళంగా మారింది. ఇటీవల గుర్తుపెట్టుకోండి. కేరళముగా వాళ్ళ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసింది. ఇంకా చూడాలి నెక్స్ట్. తర్వాత ఇడుక్కి అనేటువంటి జిల్లా పర్టికులర్ గా ఇడుక్కి అనేటువంటి జిల్లా. కొండలు అడిగితే అన్నామలై కొండల్లో ఈ అనైముడి ఉందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏం గుర్తుపెట్టుకోవాలా? ఈ అన్నామలైతో పాటు ఒకవైపు అన్నామలై, ఇంకొక వైపు పళని, మరొక వైపు యాలకుల కొండలు అంటే కార్దమం. ఓకేనా? ఈ 3 కొండలు ఉంటాయి కదా, ఈ కొండలు కలిసే ప్రాంతంలో ఈ అనైముడి ఉంది. ఎక్కువగా అన్నామలైలో ఉంది. కొంతవరకు పళని, యాలకుల కొండలు కూడా కలుస్తాయి. ఈ 3 కలిసేటువంటి ప్లేస్ లో ఇది ఉందన్నమాట. ఓకేనా? ఇది ఎక్కడుంది అని అడిగితే మరి సెకండ్ హైయెస్ట్ ఏది? నీలగిరిలో ఉంటుంది. రెండవ ఎత్తైంది నీలగిరిలో ఉంటుంది, తమిళనాడులో. ఓకేనా? ఏం పేరు దాని పేరు? నీలగిరిలో ఉండేది దొడబెట్ట. రెండవ ఎత్తైంది నీలగిరిలో దొడబెట్ట. 2637 మీటర్లు. ఇది 2600, ఇది 2600. బట్ ఇది 95, ఇది 37. 95-37 తేడా అంతే. గుర్తుపెట్టుకోండి. 2600. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత ఈ అనైముడిని ఏమని పిలుస్తారు? మనం చెప్పాను మీకు. అనైముడిని ఏమని పిలుస్తారు? దక్షిణ భారతదేశపు ఎవరెస్ట్. అనైముడిని ఏమని పిలుస్తారు? దక్షిణ భారతదేశపు ఎవరెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఓకేనా? అయితే మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఒక జాతీయ పార్క్ ఉంది. ఆ పార్క్ పరిధిలోకి వస్తుంది. ఏ పార్క్ అంటే ఎర్రవికులం నేషనల్ పార్క్. ఎర్రవికులం నేషనల్ పార్క్ పరిధిలోకి ఇది వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఒక హిల్ స్టేషన్ ఉంది, వేసవి విడిది కేంద్రం అంటాం కదా. దీనికి సమీపంలో, అనైముడికి సమీపంలో ఉన్న ఒక హిల్ స్టేషన్ ఏది అని అడిగితే మున్నార్. మున్నార్ అనేటువంటి హిల్ స్టేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. అంతే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సుమారు దక్కన పీఠభూమి వయసు. మంచి క్వశ్చన్. 2017 టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ మైనింగ్ అంట. సూపర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 65 మిలియన్ సంవత్సరాలు. దక్కన్ పీఠభూమి వయసు ఎంత? 65 మిలియన్ సంవత్సరాలు. మంచి క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అడిగితే ప్రీవియస్ క్వశ్చన్ వరకు మళ్ళీ అడిగే అవకాశం కూడా ఉంది. ఇది 65 మిలియన్ సంవత్సరాలు. మనం ఇందాక చెప్పుకున్నాం దక్కన్ పీఠభూమి అంటే ఏంటి అనేది మనం ఇందాక చెప్పుకున్నాం. అయితే ఈ దక్కన్ పీఠభూమి ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది అనేది మనకు అడిగాడు. వయసు ఎంత చెప్పాడు ఇప్పుడు? వయసు 65 మిలియన్ సంవత్సరాలు. మరి ఏ యుగానికి చెందింది దక్కన పీఠభూమి? ఏ యుగానికి చెందింది అని అడిగితే మనం ఏం చెప్పాలా? క్రిటేషియన్ యుగం. దక్కన పీఠభూమి క్రిటేషియన్ అనేటువంటి యుగానికి చెందినటువంటిది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఏ శిలా
ద్రవం వల్ల ఇది ఏర్పడింది? ఇది కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. ఏ శిలా ద్రవం వల్ల అంటే బసాల్ట్. ఏంటి బసాల్ట్ అంటే? బసాల్ట్ అంటే ఏంటి? అగ్నిపర్వతం ఉంటుంది. అగ్నిపర్వతం లోపల ఉన్నటువంటి దాన్ని మాగ్మా అంటాం. మాగ్మా అంటాం. ఆ తర్వాత బయటకు పొంగేదాన్ని ఏమంటాం? పొంగేదాన్ని లావా అంటాం. ఈ లావా అనేది బాగా ద్రవీభవించిన తర్వాత ఏర్పడినటువంటి శిలలే ఈ బసాల్ట్ శిలలు. ఈ బసాల్ట్ శిలలు అనేటివి మళ్ళీ బాగా గడ్డగట్టి ఇది ఏమైంది? ఈ దక్కన పీఠభూమి అనేది ఏర్పడింది. సో ఇక్కడ ఉన్నటువంటి నేలలు ఏ రకానికి చెందినవంటే నల్లరేగడి. ఇది కూడా చెప్పాం మనం, నల్లరేగడి నేలలు. ఓకేనా? అందువల్ల పత్తి పంటకి ఇది బాగా అనుకూలం. ఓకేనా? అయితే దీన్ని ఏమని, ఇక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని ఏమని పిలుస్తారు అంటే గోండ్వానా భూభాగం. గోండ్వానా భూభాగం అని పిలుస్తారు. గోండ్వానా రకపు భూభాగం అనేటువంటి పేరుతో పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏ ఆకారంలో ఉంటుందంటే మనం మ్యాప్ లో గీసాం ఆల్రెడీ. త్రిభుజాకారం. దక్కన పీఠభూమి త్రిభుజాకారం. ఎటువైపు వాల్ ఎలా ఉంటుందంటే పశ్చిమం నుండి తూర్పుకుంటుంది. మీకు ఇందాక చెప్పాను అనమాట. ఓకేనా? అయితే మనకు ఈ దక్కన పీఠభూమి సరిహద్దులు అడుగుతారు రేపు. ఓకేనా? సో ఒకటి మనం నేర్చుకుంటున్నామంటే మ్యాక్సిమం దాని రిలేటెడ్ ఎంత వీలైతే అంత, మరీ ఎక్కువ వెళ్ళిపోకూడదు. ఓకేనా? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 ఉంటాయండి. మరి సరిహద్దులు ఏంటి? ఈ నార్త్న ఏముంటాయంటే, ఈ నార్త్న ఇక్కడే ఇలా ఉంటాయి ఆరావళి. కాబట్టి నార్త్న ఆరావళి పర్వతాలు. నార్త్న కరెక్ట్గా పైన అనుకోవద్దండి, ఈ ఎడ్జ్లో ఇట్లా ఉంటాయి. కాబట్టి ఆరావళి పర్వతాలు నార్త్న అని గుర్తుపెట్టుకోండి. అంటే సరిహద్దు అంటే ఇప్పుడు కూడా మెయిన్ చెప్తాం. మనకి ఎక్కడైనా ఏమంటారు లొకేషన్ చెప్పమంటే మనం ఏం చెప్తామో అట్లా మెయిన్ పాయింట్ ఏదైనా ఒకటి చెప్తాం కదా, అట్లా ఆరావళి ఉంటాయి. ఆరావళితో పాటు ఇంకా ఏమేమి ఉంటాయి? ఇటువైపు అయితే వింధ్య, సాత్పుర. అవి కూడా వింధ్య, సాత్పుర ఆడికి అయిపోయింది నార్త్. ఇంకా పశ్చిమాన ఏముంటాయి? వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. పశ్చిమ కనుమలు ఉంటాయి. పశ్చిమ కనుమలు అనేవి పశ్చిమాన ఉంటాయి, మనందరికీ తెలుసు. తూర్పున ఏముంటాయి? తూర్పు కనుమలు ఉంటాయి. తూర్పు కనుమలు ఉంటాయి. ఓకేనా? అంతే. ఇంకా దక్షిణాన్ని అనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే హిందూ మహాసముద్రం ఈ పక్క కూడా వస్తుంది, ఇటు బంగాళాఖాతం వస్తుంది కాబట్టి, పైగా ఇది చివరగా ఉంటుంది, కూసుగా ఉంటుంది కాబట్టి మనకు సౌత్ గురించి పెద్దగా అవసరం లేదు. ఉత్తరాన్ని అడిగితే ఆరావళి, వింధ్య, సాత్పుర, పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు అనేవి మనకు ఉంటాయన్నమాట. అంతే. ఇంకా ఇందులో ఉన్నటువంటి రాష్ట్రాలు మనకు తెలిసి ఏమేమి రాష్ట్రాలు ఉంటాయి, అది పెద్ద అవసరమే లేదు. ఓకేనా? మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. శివాలిక్ పర్వత సానువుల్లో బాబర్ నేలలకు ఏ దిశలో తెరాయి నేలలు ఉంటాయి? చూడండి ఏమి క్వశ్చన్ చూడండి. అడిగి 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 బాబర్కు ఏ డైరెక్షన్ లో తెరాయి ఉంటాయి అన్నాడు. బాబర్కు ఏ డైరెక్షన్ లో తెరాయి? బాగా చూసుకోండి. బాబర్కు ఏ డైరెక్షన్ లో తెరాయి? ఏమన్నా క్వశ్చన్? సింపుల్ క్వశ్చనే, ఆలోచిస్తే ఆన్సర్ పెట్టవచ్చు. సూపర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? దక్షిణం. ఓకేనా? సో ఈ నేలలంటనే మీకు బాగా ఈ మ్యాప్ మీ మైండ్లో పడిపోవాలి. మ్యాప్ ఎప్పుడు కూడా కానీ జాగ్రఫీ అంటే మ్యాప్. హిమాద్రి, హిమాచల్, శివాలిక్ ఈ 3 7 బెండ్ అవుతాయి. ఓకేనా? పూర్వాంచల్గా బెండ్ అవుతాయి, మనందరికి తెలుసు. సో ఇది శివాలిక్, ఇది మనం గీసుకోవాలి. ఓకేనా? హిమాలయాల వర్గీకరణ ఇలా శివాలిక్ అయిపోతాయి. ఇక్కడ ఏముంటాయి? ఫస్ట్ గులకరాళ్ళు ఉంటాయి. సో గులకరాళ్ళ వంటి నిర్మాణాలు ఒక 3 వరుసల్లో గీసుకొని దానికి బాబర్ అని పేరు పెట్టుకుంది. ఆ తర్వాత ఆ బాబర్ కింద ఏముంటాయి? భయంకరమైనటువంటి బురదతో కూడినటువంటి, తేమతో కూడినటువంటి, దట్టమైన అరణ్యాలతో కూడినటువంటి, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు రావడానికి అవకాశం ఉన్నటువంటి నేలలు అనేవి ఇట్లా చిత్తడి నేలలు, చిత్తడిగా ఉంటాయి. ఈ చిత్తడి నేలలను ఏమంటామో టెరాయ్ అని పిలుస్తాం. ఆ తర్వాత
ఈ టెరాయ్ తర్వాత ఏంటి, నదీ ప్రవాహాన్ని మనం గీసుకోవాలి. నదీ ప్రవాహాన్ని ఇలా గీసుకోండి. నదీ ప్రవాహాన్ని ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మ్యాప్ మీకు మ్యాప్ మెయిన్. సో దూరంగా విసిరివేయబడినటువంటి నేలలు ఉంటాయి, దూరంగా విసిరివేయబడ్డ ఇలా దూరంగా కుప్పలుగా గీసుకోండి. ఓకేనా. అలాగే దగ్గరగా వచ్చేది, కొత్తగా వచ్చేది కాబట్టి కొంచెం ఫ్రెష్గా దగ్గరగా ఉండేది గీసుకోండి. ఓకేనా. సో ఇలా దూరంగా విసిరివేయబడ్డ నేలల్ని ఏమని పిలుస్తారు, బంగర్ అని పిలుస్తారు. ఈ దగ్గరగా ఉన్నటువంటి సారవంతమైన నేలల్ని కాదర్ అంటారు. ఈ బంగర్లోనే సున్నం ఉంటే దాన్ని కంకర్ అని పిలుస్తారు. ఇది మీ మైండ్లో పడిపోవాలి. ఇది ఇలాగే మ్యాప్ అనేది ఎవరైనా స్క్రీన్ షాట్ తీయాలని ప్రయత్నం చేశారు, బ్లాక్ అయిపోతుంది, దయచేసి తీయద్దండి. ఓకేనా. మీకు కావాలంటే ఇదే స్క్రీన్ షాట్ నేను గ్రూప్లో పెడతా. మీకు ఏదైనా కావాలంటే అడగండి, సార్ ఇదే ఇది మాకు ఇలాగే స్క్రీన్ షాట్ లాగా తీసి పెట్టండి సార్, మ్యాప్ బాగుంది చూసుకోవడానికి అంటే అప్పుడు మీ గ్రూప్లో పెడతా. అంతే తప్ప పొరపాటు స్క్రీన్ షాట్ తీయాలని మాత్రం చూడదు. మీకు ఎక్కడైనా కానీ జాగ్రఫీలో మీకు స్క్రీన్ షాట్ కావాలంటే పెట్టేస్తాను. సో మన శివాలిక్ నుంచి అన్ని దక్షిణంగా కదా, శివాలిక్కి దక్షిణంగా బాబర్, బాబర్కు దక్షిణంగా టెరాయ్, టెరాయ్కి దక్షిణంగా బంగర్, కాదర్. ఓకేనా. ఇలా ఉంటాయి, అన్ని దక్షిణం డైరెక్షన్లోనే ఉంటాయి. ఓకేనా. ఇక్కడ ఉత్తరం అనుకుంటే అన్ని ఉత్తరం నుంచి దక్షిణం డైరెక్షన్లోనే ఉంటాయి. మీకు అర్థమైందా, మీకు అర్థమైందా? అది ప్లీజ్ అంటే నాకు గారు ప్లీజ్ అన్నారు ఏంటండి, అర్థం కాలేదు. నాకు గారు ప్లీజ్ అని పెట్టారు, అర్థం కాలేదండి ఏంటి. స్క్రీన్ షాటా, ఒక్క నిమిషం, నాకు కొంచెం టైం పడుతుంది. దానికి ప్లీజ్ ఏముందండి, మీరందరూ నేర్చుకోవడానికి వచ్చారు, నమ్మి మనకు తెలిసింది మనం చెప్పడానికి వచ్చాం అంతే. ఓకేనా. చూడండి చూడండి ఒకసారి వాట్సాప్ గ్రూప్లో చూడండి సార్, బాగా వచ్చిందా, డిస్ప్లే బాగా అవుతుందేమో చూడండి. వాట్సాప్ గ్రూప్లో పెట్టాను సార్, చూడండి ఒకసారి. వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా లేకుంటే యాప్ తీసుకొని కూడా 8106159628 ఇది నా నెంబరు. హాయ్ పెడితే మేము గ్రూప్లో యాడ్ చేసుకుంటాము. జస్ట్ దేనికంటే ఇది ఓన్లీ ఫర్ క్లాస్ స్టార్ట్ అవుతుంది అని ఒక మెసేజ్ పెడతాను, కాల్ చేస్తాను, ఏదన్నా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటేనే పెడతాను. పర్సనల్ చాట్స్ అనేటివి ఏమి ఉండవు. ఓకేనా. ఎవరు అడగరు కూడా, ఇబ్బంది అయితే ఏముండదు అది. ఓకేనా. బాగా వచ్చిందా, ఒక కామెంట్ చూసి చెప్పేస్తే నాకు బాగుందా, వాట్సాప్ గ్రూప్లో క్లారిటీగా వచ్చిందా అని అంతే. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సట్లెజ్, బియాస్ నదుల మధ్య ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఇది ఒక క్వశ్చన్. సూపర్ వచ్చిందా, థ్యాంక్ యూ నాకు గారు. సూపర్. ఇఫ్ పాసిబుల్ మీరు రాసిన పీపీటీ అనోటేషన్స్ గ్రూప్లో పెట్టండి. అంటే రేణుక గారు నేను రాసిండేదా బాగుంటుందండి, రాజిక గారు సారీ రేణుక గారు సేవ్ చేయొచ్చు దీన్ని ఇప్పుడు పైనుంచి. ఓకే, మంచి ఐడియా ఇచ్చారు.
అలాంటప్పుడు నేను ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా రాయాలి. నాకు గీకడం అలవాటు, పిచ్చి పిచ్చిగా గీకుతూ ఉంటా. పర్లేదు సార్ అంటే పెట్టేస్తా, మీరు చూసుకోవడానికి. ఓకేనా, ఇది గ్రూప్లో పెడతా. బాగుంటుందంటే బాగుంటుంది సార్, అర్థం అవుతుంది అంటే. ఓకేనా, పిచ్చి పిచ్చి గీక్తా ఉంటాను నేను. ఇంకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలంటే అవును సార్ అంటారా మీరు? వెళ్ళవాళ్ళండి మీరు. సరే, సరదాగా నేను మళ్ళీ పీడిఎఫ్ లాగా ఇస్తున్నారు సార్, వేరే పీడిఎఫ్లు ఇవ్వలేనండి నాకు గారు. నేను ఫస్ట్లోనే చెప్పాను, అసలు పీడిఎఫ్ కల్చర్ ఏం నాకు నచ్చదు. ఓకేనా, ఎందుకు పీడిఎఫ్ కల్చర్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే అది మీ ఒపీనియన్. ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా, అంటే నేను గ్రూప్స్ కాదు, గవర్నమెంట్ టీచర్ని కాబట్టి నాకు తెలిసినటువంటి పీడిఎఫ్ అంటే ఏంటంటే మన బద్ధకానికి ప్రతిరూపం. ఓకేనా, తప్పుగా అనుకోవద్దు, నువ్వు 2 minutes మన బద్ధకానికి ప్రతిరూపం. నన్ను చెప్పమంటే అతను ఏం సార్ మేమంతా అంత బద్ధకం అంటే, ఎస్ అంటే నేను అందరిని అనట్లేదు, 90%. పీడిఎఫ్ అంటే మనం చదువుకుంటూ పోతాం. ఎప్పుడు కూడా బై హ్యాండ్ మనం రాసుకోవాలండి, మన చేత్తో మనకు నచ్చిన స్టైల్లో. నువ్వు ఎంత స్పీడ్ రాసుకుంటావు, ఎలా రాసుకుంటావు నీ ఇష్టం. నీ తలరాత, నీ చేతిరాత నీ తలరాతను మారుస్తుంటారు. కాబట్టి మీరే రాసుకోవాలా. పీడిఎఫ్ని చూసేసి మీరు రన్నింగ్ నోట్స్ లాగా ఎట్టైనా గీకోండి, పక్కనోడికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. మీ భాష మీకు అర్థమైతే చాలు. అంతేగాని పీడిఎఫ్ పెట్టుకుంటే దాన్ని చూసుకుంటా చదువుకుంటూ వెళ్ళిపోవాలని అది పెద్దగా బుర్రకెక్కదు. అందుకని నాకు పీడిఎఫ్ కల్చర్ నచ్చదు. అండ్ దట్ నేను అందుకే ఎక్కడ పీడిఎఫ్ ఇస్తానని చెప్పలేదు, నాకు టైం లేదు. ఫస్ట్ నాకు బిజీ షెడ్యూల్డ్. మీరు అనుకుంటారు కానీ నేను గొప్పలు చెప్పుకోవాలని కాదు. నాకు సాయంత్రం వస్తే మీరే చూస్తుంటారు, నాకు సాయంత్రం ఆల్రెడీ ఎండోమెంట్ క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు హిస్టరీ, జాగ్రఫీ, ఇదైపోతే మళ్ళీ డిఎస్సి వాళ్ళకు ఒక క్లాస్ ఉంటుంది, అది కాకుండా 10th class స్టూడెంట్స్కి ఒక క్లాస్ ఉంటుంది. చాలా హెడ్ఏక్ నాకు. ఓకేనా, ఇంత పనిలో నాది ఇదే ఒక ఇన్స్టిట్యూషను, ఒక టీం ఉండి చేసేది కాదు ఇది. నేను ఒక్కడనే వన్ మ్యాన్ ఆర్మీ. కాబట్టి పీడిఎఫ్లు తయారు చేయించేది నాకు లేదు. అందుకనే నేను ఎక్కడ పీడిఎఫ్ ఇస్తాను అని చెప్పలేదు, చెప్పేసి మళ్ళీ అది తలకాయ నొప్పి. సో మీకు కావాలంటే రేణుకా గారు అడిగినట్టు ఈ రన్నింగ్దే, ఈ డిజిటల్ బోర్డు మీద రాస్తున్నది మీకు పీడిఎఫ్ లాగా పెడతాను. మీరు వింటూ చూసుకుంటామంటే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే చూసుకోండి, అంతవరకే చేయగలను. ఓకేనా, తప్పుగా అనుకోవద్దండి, అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ నుంచి కూడా మీకు మాట ఇవ్వలేదు పీడిఎఫ్ ఇస్తానని. ఒకవేళ దేవుడి దయుండి బాగుంది, మన యాప్ బాగా సక్సెస్ఫుల్గా వచ్చి మన కోర్సుకు ఒక వాల్యూ వస్తానంటే కంటెంట్ స్టార్ట్ చేస్తాను. స్లీపా 12 పడుకుంటానండి, ప్రతిరోజు 12 అవుతుంది నేను పడుకోవడానికి. మార్నింగ్ 6 కంతా లేచేస్తాను. కాబట్టి ఏమంటే నెక్స్ట్ కంటెంట్ ప్లాన్ చేస్తున్నాను నిదానంగా. హాలిడేస్లో, నెక్స్ట్ లాంగ్ హాలిడేస్లో కంటెంట్ చెప్పాలి. ఏపీ హిస్టరీ, పాలిటీ ఫుల్ కంటెంట్ చెప్పాలి. అప్పుడు నేను పీడిఎఫ్ రెడీ చేసుకుంటాను. ఓకేనా, అప్పుడు కావాలంటే ఒక బుక్లెట్ లాగా పీడిఎఫ్ని మీకు ఒక బుక్లెట్ లాగా చేసి, ఏదో 400, 500 అని కాకుండా 100, 150 లోపలే ఏదన్నా ట్రై చేసి మినిమం 200 వరకు పెట్టి ఇచ్చేస్తా, అంతే. ఇప్పుడైతే లేదు. ఓయమ్మా నన్ను పెళ్ళి మా సిస్టర్ చెప్తా అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. దోబా కాదు ఇది, దో అప్ అనేది అలా పడింది, దో అప్ అనేది. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సింధు నది ఉపనదులు మనం చెప్పుకుంటాం. ఓకేనా, సింధు నది ఉపనదుల గురించి మీకు చెప్తాను. ఏడైంది ఈరోజు అంతా నైసర్గిక స్వరూపం అన్నాడు, బిట్స్ అంతా ఇట్టిచ్చాడు. ఓకేలే, ఏం కాలే. ఓకేనా, సో ఇక్కడ సింధు నది ఇలా వెళ్ళిపోతుంది. ఇది సింధు అనుకున్నాం, ఇది సింధు. ఈ సింధుకు మనకి 5 ఉపనదులు ఉంటాయి, అవునా? ఈ సింధు ఉపనదులు మీకు చెప్తున్నాను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. సో ఫస్ట్ది ఏంటంటే జీలం. ఇలా వస్తుంది, ఇలా వచ్చేది జీలం. ఈ జీలము ఇలా వేసుకోండి, ఎందుకంటే జీలం వల్ల ఇక్కడ ఒక సరస్సు ఏర్పడుతుంది, దాన్ని ఓలార్ అంటారు. రాత్రి ఎవరైనా వచ్చింటే చెప్పింటారు. ఇది జీలం నది, ఇది జీలం నది. ఏ నది ఇది? జీలం నది. ఇప్పుడు ఈ జీలం వచ్చి దేంట్లో కలుస్తుంది? చీనాబ్లో కలుస్తుంది. మీకు కావాలంటే కలర్ మార్చేస్తున్నారు చూడండి, కలర్ మార్చేస్తున్నారు చూడండి. ఇది చీనాబ్. ఏ నది ఇది? చీనాబ్.
అంటే జీలం వచ్చి ఎక్కడ కలుస్తుంది? ఇప్పుడు చీనాబ్లో కలుస్తుంది. కలర్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రావి 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 నది వచ్చి దేంట్లో కలుస్తుంది? చీనాబ్లో కలుస్తుంది. రావి నది కూడా దేంట్లో కలుస్తుంది? చీనాబ్లో కలుస్తుంది. అందుకని సింధు నదికి ఎక్కువ నీటిని తీసుకుపోయేది చీనాబ్. ఈ చీనాబ్ అనేది ఎక్కువ నీరు తీసుకెళ్తుంది. ఎందుకంటే జీలము రావి రెండు వచ్చి చీనాబ్లో కలుస్తున్నాయి. ఆల్రెడీ చీనాబ్ నీరు ఉంది, జీలము రావి రెండు కలుస్తున్నాయి కాబట్టి ఎక్కువ నీరు తీసుకెళ్తుంది. ఆ తర్వాత రావి పక్కనే ఇక్కడ ఈ రెండు హిమాచల్ ప్రదేశ్లో పుడతాయి. ఓకేనా, మళ్ళీ చూద్దాం. ఇది బియాస్. ఓకేనా, దీని పేరు ఏం పేరు? బియాస్ అనేటువంటి నది. ఆ తర్వాత లాస్ట్లో కలర్ మార్చేయాలి. మళ్ళీ ఏ కలర్ వేద్దాం? సింధు నది కదా, సరే ఈ గ్రీన్ వేద్దాం. ఇలా ఒకటి వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇలా ఒకటి వస్తాను చూడండి, పొడవు ఉంది ఇది. అందుకే పొడవైన నది ఏదంటే సట్లెజ్. ఓకేనా, ఇది సట్లెజ్. మరి బియాస్ ఎక్కడొచ్చి కలుస్తుంది? సట్లెజ్లో కలుస్తుంది. బియాస్ వచ్చి సట్లెజ్లో కలుస్తుంది. రావి ఎక్కడ కలుస్తుంది? రావి వచ్చి చీనాబ్లో కలుస్తుంది. ఓకేనా, అలాగే జీలం వచ్చి ఎక్కడ కలుస్తుంది? జీలం వచ్చి చీనాబ్లో కలుస్తుంది. సో ఎక్కువ నీరు తీసుకొచ్చేది చీనాబు, ఎక్కువ దూరం ప్రవహించేది సట్లెజ్. మరి ఈ సింధు నది ఉంది కదా, ఓకేనా, ఇక్కడే వేస్తున్నా చూడండి. ఈ సింధు నది ఇలా వస్తుంది కదా, ఇదే కదా రివర్ సింధు, ఇదే కదా సింధు నది. ఈ సింధు నది ఇలా వస్తా అంటే ఈ సింధు నదిలోకి పోయి మనోడు కలిసిపోతాడు. ఎవరు? ఈ సట్లెజ్ అనేది పోయి సింధులో కలుస్తుంది. అంటే మరి ఈ చినాబ్ వచ్చి సట్లెజ్లో కలిసిపోతుంది. చివరికి సట్లెజ్ నది ఒక్కటే పోయి సింధులో కలుస్తుంది. ఓకేనా, సట్లెజ్ నది ఒక్కటే పోయి సింధులో కలుస్తుంది. ఇది నదులు చెప్పినప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేది చెప్తాను. ఈ కలిసే చోటు ఏది, ఆ చోటు వద్ద ఏముంది, ఈ సింధు నది ఎలా వస్తుంది, ఈ మైదానాలకు ఏడ ప్రవహిస్తుంది, వీటి మీద ఏదైనా ప్రాజెక్టులు ఉన్నాయా, ఏ ప్రాజెక్ట్ ఏది ఇంపార్టెంట్, ఓకేనా, ఇందిరా కాలువ ఏది, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా మనం చెప్పుకుంటాం. ఓకేనా, ఇది అర్థమైందండి. కాబట్టి ఇక్కడ మనకు రెండు నదులు కలిసే ఏ చోటనైనా మనం దోఅబులు అంటాం. పంజాబ్లో దోఅబులు ఎక్కువ, మనందరికీ తెలుసు. పంజాబ్లో దోఅబులు ఎక్కువ. ఓకేనా, ఒక్క నిమిషం. ఓకే, అంతే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి గౌరవార్థం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరానికి ఆయన పేరు పెట్టారు? ఎవరి గౌరవార్థం? ఆల్రెడీ రాత్రి చెప్పుకున్నాను ఇది మనం. ఓకేనా, రాత్రి చెప్పుకునేసినాం. ఎవరి సిస్టమ్ సూపర్ చెప్తారా? ఎవరు చెప్పారా సూపర్ చెప్తారని? సరే, ఓకేనా, అయిపోయిందా? ఓకేనా, సూపర్. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జార్జ్ ఎవరెస్ట్. ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం జార్జ్ ఎవరెస్ట్ జ్ఞాపకార్థం అని చెప్పి. సో సర్వే ఆఫ్ ఇండియా SOI భారతదేశంలో అత్యంత పురాతనమైన ఇంజనీరింగ్ సైంటిఫిక్ డిపార్ట్మెంట్, అత్యంత పురాతనమైనటువంటి ఇంజనీరింగ్ మరియు సైంటిఫిక్ డిపార్ట్మెంట్. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1767. రాత్రి కామెడీగా మనం 1757 కాదు అని కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క విధులేంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దేశానికి సంబంధించినటువంటి పటాలు, అలాగే భౌగోళిక సర్వేలు,
పటాలు, భౌగోళిక సర్వేలు మరియు సరిహద్దుల నిర్ధారణ దీని యొక్క ప్రధానమైనటువంటి విధులు. ఓకేనా. ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందని చెప్పినాను మనము? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందని చెప్పాం. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందని చెప్పాం? ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుందని చెప్పి కూడా మనం చెప్పాం. ఓకేనా. దీనికి మొదటి సర్వేయర్ జనరల్ ఎవరు? ఫస్ట్ సర్వేయర్ జనరల్ గా ఎవరు పనిచేశారని చెప్పాము? జేమ్స్ రెన్నెల్. మొదటి సర్వేయర్ జనరల్ జేమ్స్ రెన్నెల్. ఓకేనా. ఈయన ఆధ్వర్యంలో ఎవరెస్ట్ అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా జార్జ్ ఎవరెస్ట్ అనేటువంటి ఆయన ఈ పర్వతాలను కొలవడం జరిగింది. ఓకేనా. పర్వతాలను కొలవడం జరిగింది. దానివల్ల ఆయన జ్ఞాపకార్థం దీనికి ఆ పేరు పెట్టేశారు. ఆ జ్ఞాపకార్థం దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఓకేనా. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు? ఇదంతా మనల్ని అడగరు. అయితే వీళ్ళు చేసినటువంటి సర్వే పేరు అడుగుతారు. మరి ఆ సర్వే పేరు ఏం పేరు? రాత్రి చెప్పాను, గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వే. గ్రేట్ ట్రిగనోమెట్రికల్ సర్వే అని పిలుస్తారు. మనం చెప్పాము ఇది. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చేశారనమాట. అయితే ఈ ఎవరెస్ట్ పాత పేరు ఏం చెప్పాము? రాత్రి చెప్పాం. ఎవరెస్ట్ పాత పేరు మౌంట్ 15 అని చెప్పాం. అవునా? ఓకేనా. పీక్ 15 అంటే 15 కదా, XV అంటే 15 అనే పేరుతో పిలిచారు. తర్వాత ఈయన 1865లో ఏం చేశారు? రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ అనేటువంటి వాళ్ళు, ఎవరు? రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ వాళ్ళు ఈ ఎవరెస్ట్ జ్ఞాపకార్థం దీనికి పాత పేరు కొట్టేసి ఎవరెస్ట్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్, మన అందరికి తెలుసు. ఓకేనా. ఆ తర్వాత ఎవరెస్ట్ ఎత్తెంత? మనం 850 మీటర్లు. ఫస్ట్ అధిరోహకులు ఎవరు? ఎవరెస్ట్ నెక్కుతూ ఉంటారు కదా, ఫస్ట్ అధిరోహకులు ఎవరు? ఎవరెస్ట్ నెక్కింది ఎవరు చెప్తారా? 1953లో ఎడ్మండ్ హిల్లరీ. మనందరూ తెలుసు కదా, ఎడ్మండ్ హిల్లరీ. ఏ దేశము? న్యూజిలాండ్ వాళ్ళకి ఈజీ అని ఎక్కేసినారు. న్యూజిలాండ్కు ఈజీ అని ఎక్కడం జరిగింది అనమాట. ఫస్ట్ అధిరోహుల వల్లే. అది మన తొలి భారతీయ మహిళ అంటే, ఎవరు? ఎవరెస్ట్ నెక్కినటువంటి తొలి భారతీయ మహిళ అంటే 1984లో బచేంద్రి పాల్ అనేటువంటి ఆవిడ తొలి భారతీయ మహిళ అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. అయితే ఇక్కడ ఇంకొక బిట్టి మర్చిపోయినాం మనం. ఫస్ట్ సర్వేయర్ మనం ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ సర్వేయర్ పేరు ఏం చెప్పుకున్నాము? చెప్పండి. జేమ్స్ రెన్నెల్ అని చెప్పుకున్నాం. మరి తొలి భారతీయ సర్వేయర్ అడిగితే, భారతీయ సర్వే జనరల్ ఎవరు అని అడిగితే, రన్నెల్ కాకుండా ఇండియన్ ఎవరు అని అడిగితే స్వర్ణ సుబ్బారావు. ఏం పేరు? స్వర్ణ సుబ్బారావు. గుర్తుపెట్టుకోండి. ఆయన జేమ్స్ రన్నెల్ ఫస్ట్ ఆయన అయితే సర్వే ఆఫ్ ఇండియాకు, ఈయన స్వర్ణ సుబ్బారావు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇంకొక ఇన్ఫర్మేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2017 సంవత్సరంలో 250 years వేడుకలు జరుపుకుంది. ఎందుకంటే 1967లో కదా, కాబట్టి 1767లో కదా, 1767 నుంచి 2017 వరకు 250 వేడుకలు అనేది 250 years వేడుకలు ఇది జరుపుకున్నది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ సందర్భంగా ఒక వెబ్ పోర్టల్ విడుదల చేశారు వాళ్ళు. దాని పేరు ఏం పేరు? నక్షే అనేటువంటి ఒక వెబ్ పోర్టల్ విడుదల చేయడం జరిగింది. ఓకేనా. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం ఈ పోర్టల్లోకి వెళ్ళి మన ఇండియాకి సంబంధించిన ఏ మ్యాప్ నైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏంటంటే అఫిషియల్. ఓకేనా. అది నేను ఒప్పుకోను. ఓకే, నేను ఒప్పుకోను. ఈ క్వశ్చన్కి నీకు మార్క్ లేను. అబ్బా, అనవసరంగా చెప్పేస్తే నేను. ఓకే, బాగానే బోనస్ పాయింట్ ఉంది.
సూపర్. ఇంకొద్దు ఎందుకు ఊరికే. స్వర్ణ సుబ్బారావు మొదట ఆయన అడిగితే. నెక్స్ట్, పంజాబ్ రాష్ట్రంలో బియాస్కు దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? చెప్పండి చూద్దాం. బియాస్కు దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చెప్పండి చూద్దాం. సింపుల్గా చెప్పేయచ్చు ఆలోచిస్తే. సూపర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మాల్వా. ఏంటి? మాల్వా. మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఇలా వస్తుంది బియాస్ అనేటువంటి నది, ఇలా వస్తుంది. ఇది సట్లెజ్. ఓకేనా? బియాస్ వచ్చి సట్లెజ్. ఇది బియాస్, ఇది సట్లెజ్. ఇది మనం చెప్పుకున్నాం, ఇది బియాస్. సో ఈ బియాస్ సట్లెజ్ నదుల మధ్య, ఈ బియాస్ మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్నటువంటి మైదానం ప్రాంతాన్ని మాల్వా మైదానం లేదా మాల్వా పీఠభూమి అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. బియాస్ మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్నది మాల్వా మైదానం మరియు మాల్వా పీఠభూమి అని కూడా పిలుస్తారు. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. అంతే. తర్వాత రావి బియాస్ మధ్య ఉంటుంది కదా, అది వచ్చి మాఝా అని పిలుస్తారు. ఇట్లా రావి ఇట్లా పోతుందని చెప్పాను, మీకు గుర్తుందా? ఇది రావి దేంట్లో కలుస్తుంది? ఇది వెళ్ళి చీనాబ్లో కలుస్తుందని చెప్పాను కదా. సో ఈ రావికి బియాస్కి మధ్య ఉన్నటువంటి దాన్ని, రావికి బియాస్కు మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని మాఝా అని పిలుస్తారు. బియాస్కి సట్లెజ్కి మధ్య ఉన్నటువంటి మైదానాన్ని మాల్వా అని పిలుస్తారు. ఓకేనా? అయితే ఈ మాల్వా అనేది మైదానం. మీరు మళ్ళా మాల్వా పీఠభూమి అనుకున్నారు, అది వేరే. ఓకేనా? మాల్వా పీఠభూమి వేరే, మాల్వా పీఠభూమి వేరే, మాల్వా మైదానం వేరే. మరి మాల్వా పీఠభూమి ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఓకేనా? మధ్యప్రదేశ్లో వింధ్యా పర్వతాలు ఉంటాయి, మనందరికి తెలుసు. ఇవి వచ్చి వింధ్యా, ఇవి సాత్పురా. ఇవి వచ్చి వింధ్యా, ఇవి సాత్పురా. ఈ వింధ్యా పర్వతాల యొక్క కొన ఉత్తరం వైపున, ఓకే సారీ కలర్ మారుస్తాను మీకు అర్థమవుతుంది. ఈ వింధ్యా పర్వతాలకు ఉత్తరం వైపున, ఓకేనా, వింధ్యా పర్వతాలకు నార్త్ డైరెక్షన్ లో ఉత్తరం వైపున ఉండేదే మాల్వా పీఠభూమి. ఓకేనా? అది వేరే. ఇది పంజాబ్ మాల్వా, దీన్ని పంజాబ్ మాల్వా మైదానం అంటారు. ఇది మాల్వా పీఠభూమి మధ్యప్రదేశ్లో. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పంజాబ్ మాల్వా మైదానం ఉంది కదా, ఇక్కడ గోధుమ మరియు పత్తి పంటలకు బాగా అనుకూలం. గోధుమ మరియు పత్తి పంటలకు బాగా అనుకూలం. ఇది గుర్తుపెట్టుకోండి. అంతే, ఇంకేం అవసరం లేదు. ఆ తర్వాత చూద్దాం. క్రింది నదులలో ఏది పగులులో ఇవ్వకుండా ప్రవహిస్తుంది? ఇది ఒక క్వశ్చన్. ఓకేనా? సూపర్. కాబట్టి ఏది పగులు లేకుండా ప్రవహిస్తుంది అంటే నర్మదా. మనందరికి తెలుసు. పగులు లోయ అంటే ఏమి? అసలు ఎంతకీ పగులు లోయ, పగులు లోయ అంటాం. ఏంటి పగులు లోయ అంటే? పగులు అంటే పగులు రావడం. భూమి అనేది ఇట్లా ప్లేట్స్ తో నిర్మితం అవుతుంది, మనందరికి తెలుసు. భూమి అనేది ఇట్లా ప్లేట్లుగా ఉంటుంది. ఓకేనా? ఈ ప్లేట్లు అనేటివి కుంగిపోయి ఈ ప్లేట్లు అనేవి ఎలా అయితే కుంగిపోతాయో, ఆ కుంగిపోయినటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని పగులు లోయ అంటారు. ఈ పగులు లోయలో ప్రవహించేటువంటి నదే నర్మదా నది, మనందరికి తెలుసు. ఏదో ఎక్కడ ఉంటుంది ఇది? వింధ్యా సాత్పురా పర్వతాల మధ్యలో నర్మదా ఉంటుంది, అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఓకేనా? నర్మదా, వింధ్యా సాత్పురా పర్వతాల మధ్యలో ఈ నర్మదా అనేది ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనందరికి తెలుసు
ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించి గుజరాత్లోని ఎక్కడ అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. అయితే ఎక్కడ పుడుతుంది అని అడిగితే ఇది జన్మస్థలం, నర్మదా యొక్క జన్మస్థలం ఏదంటే అమరకంటక్ పీఠభూమి. అమరకంటక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వింధ్యా పర్వతాలకు తూర్పు కొనన అమరకంటక్ అనేటువంటి పీఠభూమి ఉంటుందని. ఈ అమరకంటక్ లో ఈ నర్మదా అనేది పుడుతుంది. ఓకేనా, అమరకంటక్ లో ఈ నర్మదా పుడుతుంది. ఒకవేళ పర్టికులర్ గా జిల్లా అడిగితే అనుప్పూర్ జిల్లా, అనుప్పూర్ అనేటువంటి జిల్లాలు మనల్ని ఏం అడగడు. ఓకేనా, అమరకంటక్ పీఠభూమి అడుగుతాడు, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ నర్మదా నది దగ్గర ఒక జలపాతం ఉంటుంది. ఆ జలపాతం పేరు ఎవరైనా చెప్తారా? జలపాతం ఆ జలపాతం పేరు ధూమ్ధార్ జలపాతం. ధూమ్ధార్ అనేటువంటి జలపాతం, ధూమ్ధార్ అనేటువంటి జలపాతం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్ లో జబల్పూర్ సమీపంలో ఉంటుంది. మధ్యప్రదేశ్ జబల్పూర్ సమీపంలో నర్మదా నది దగ్గర ఉన్నటువంటి జలపాతం అనమాట ఇది ధూమ్ధార్. ఓకేనా, అంతే, ఇంక మనకు అంతకు మించి ఏం అవసరం లేదు. ఇంకా పొడవు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు, ఓకేనా, సర్దార్ సరోవరు, నర్మదా బచావో ఆందోళన్, అవన్నీ మనం నదుల్లో చూద్దాం. నెక్స్ట్ ఇంక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్తే అయిపోతుంది. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది? ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది? సింపుల్ చెప్పచ్చు. సూపర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సుందర్బన్స్. సుందర్బన్స్ ఎక్కడుంటాయి? సుందర్బన్స్ ఎక్కడుంటాయండి? వెస్ట్ బెంగాల్లో ఉంటాయి. ఓకేనా, వెస్ట్ బెంగాల్లో ఉంటాయి. పశ్చిమ బెంగాల్లో ఉంటాయి, మనందరికీ తెలుసు. ఓకేనా, సో ఇలా వెళ్తుంది అనమాట. వెస్ట్ బెంగాల్ ఇలా వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది వెస్ట్ బెంగాల్. ఆ తర్వాత ఇక్కడ ఉండేది ఏంటి? ఈ రెడ్ కలర్లో ఉండేది బంగ్లాదేశ్. సో పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో ఉప్పునీటి చిత్తడి నేలలు ఉంటాయి. ఉప్పునీటి చిత్తడి నేలలు. ఆ ఉప్పునీటి చిత్తడి నేలల్నే మనం ఏమంటున్నాం? మాంగ్రూవ్స్ అంటున్నాం. వీటినే ప్రపంచంలో అతి పెద్ద డెల్టా అని పిలుస్తున్నాం. అయితే ఇక్కడ సుందర్ అనేటువంటి వృక్షాలు బాగా పెరుగుతాయి. ఓకేనా, చెట్లు. అందువల్ల వీటికి ఏమని పేరు? సుందర్బన్స్ లేదా సుందరి అనేటువంటి వృక్షాలు, అలా గుర్తుపెట్టుకోండి. సుందర్బన్స్ అనేటువంటి పేరుతో మనందరూ పిలుస్తారు. భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, బంగ్లాదేశ్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ దేనికి ఫేమస్? రాయల్ బెంగాల్ టైగర్, భారతదేశపు జాతీయ జంతువు. ఓకేనా, రాయల్ బెంగాల్ టైగర్కి ఇది బాగా ఫేమస్. అలాగే యునెస్కో గుర్తింపు అనేది లభించింది, వారసత్వ గుర్తింపు 1987లో. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది ఒక రామ్సార్ సైట్. రామ్సార్ అంటే చిత్రనేలకు సంబంధించింది కదా, ఇది ఒక రామ్సార్ సైట్ అనమాట. చిత్రనేళ్ల సంరక్షణ సైట్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇది ఇంకా అంతకు మించి మనకి ఏం అవసరం లేదు. మాంగ్రూవ్స్ ఎక్కడ విస్తరణ ఏమి, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. భారత్లో సరస్సు లోయకు ఉదాహరణ? సరస్సు లోయ, లకాస్ట్రైన్. అయిపోయిందా టైము? సూపర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కాశ్మీర్ లోయ అండి, కాశ్మీర్ లోయ. సో మనకి ఇక్కడ ఉంటుంది, ఇది ఇప్పుడు కాశ్మీర్. ఈ వక్రవే మనకు, ఎందుకంటే ఆ పైన ఉండేది లడక్,
ఇది మళ్ళా పిఓకే, ఇది పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇది లడక్, ఇది జమ్మూ, జమ్మూ మరియు కాశ్మీర్. ఓకేనా. అయితే ఈ కాశ్మీర్ లోయ అంటున్నాం కదా, సో వాడు ఏమన్నాడు లకస్ట్రైన్ అన్నాడు. లకస్ట్రైన్ అన్న సరస్సు లోయ అన్న ఒకటే, సరస్సు లోయ అన్న ఒకటే. మరి ఏంటి లకస్ట్రైన్ మరియు సరస్సు లోయ అంటే ఏంటంటే, జాగ్రత్త చూడండి. ఒకప్పుడు సరస్సు ఉంటుంది అక్కడ, ఒకప్పుడు సరస్సు ఉన్నది. మరి ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి సరస్సు పేరు ఏం పేరు అంటే సతీసర్ అనేటువంటి ఒక సరస్సు. అయితే ఒక నది కోత వల్ల మునిగిపోయింది. నది కోత వల్ల ఆ సరస్సును కోసేసి అది మునిగిపోయింది. ఏమైంది? మునిగిపోయింది. ఏ నది వల్ల? మీరు ఈజీగా చెప్పారు, జమ్మూ కాశ్మీర్ లో ప్రవహించే సింధు నది ఉపనది ఏది? జీలం. ఈ జీలం నది కోత వల్ల అది బాగా మునిగిపోయి ఇప్పుడు లోయగా మారిపోయింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడే కరేవా అనేటువంటి భూములు ఉన్నాయి. ఈ కరేవా భూముల్లో ఏం పుడుతుంది మనకు? కుంకుమ పువ్వు అనేది పండిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కుంకుమ పువ్వు అనేది పండిస్తారు, మనందరికి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అయితే రేపు అడుగుతాడు దేని మధ్య ఉంది ఇది అని అడుగుతాడు. కాశ్మీర్, ఈ కాశ్మీర్ లోయ అనేది దేని మధ్య ఉందంటే, పైన వచ్చి హిమాద్రి ఉంటుంది. హిమాద్రి అంటే ఉన్నతమైనటువంటి హిమాలయాలు, హిమాద్రి అన్న ఉన్నత హిమాలయాలు. కింద పీర్ పంజల్ అనేటువంటి శ్రేణి. ఈ రెండింటి మధ్య కాశ్మీర్ లోయ ఉంటుంది. ఈ లోయ గుండా ప్రవహించేటువంటి నది వచ్చి మనందరికీ తెలుసు జీలం అనేటువంటి నది. మనం ఇంకా చెప్పుకున్నాం, జీలం నది ప్రవహిస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సరస్సులు, ఇంకా ఏమైనా సరస్సులు ఉన్నాయంటే ఉన్నాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓలార్ అనేటువంటి సరస్సు జీలం నది వల్ల ఏర్పడుతుంది. అలాగే దాల్ అనేటువంటి ఇంకొక సరస్సు కూడా ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓకేనా. అంతే, దీన్ని భూమిపై స్వర్గం అంటారు, మనందరికి తెలిసి. అంతే. నెక్స్ట్, హిమాలయ పర్వతాలు ఈ శిలలతో ఏర్పడ్డాయి. ఓకే, అంతే. మామూలుగా లేదు, ఒక్కరు ఏమి స్పీడ్ అండి ఒక్కొక్కరు. ఎవరు ఆన్సర్ చేయట్లేదు ఎందుకు? తెలిస్తేనే ఆన్సర్ చేస్తున్నారా? మంచి ఫ్లోలో ఉన్నారు. తెలిస్తేనే ఆన్సర్ చేయాలి, మళ్ళీ రాంగ్ పెట్టేది అలవాటు అయిపోతుంది అనే మంచిది. అవక్షేప సెలవులు, సెడిమెంటేషన్. ఓకేనా. అవక్షేప సెలవులతో హిమాలయ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి? ఇటువైపు నుంచి యురేషియన్ ఫలకము, ఇటువైపు వచ్చి ఇండో ఆస్ట్రేలియన్ ఫలకం అని గుద్దుకోవడం వల్ల అవక్షేప సెలవులు ఏర్పడి టెథిస్ మహాసముద్రం అనేది మునిగిపోయి హిమాలయాలు అనేవి ఏర్పడ్డాయి. ఇదంతా కూడా మనం చెప్పుకుంటేస్తాం. ఓకేనా. కాబట్టి మనకు పెద్దగా అవసరం లేదు. రెండు పలకాలు గుర్తుపెట్టుకోవాలి, ఇటువైపు నుంచి యురేషియన్, ఇటువైపు ఇది. మనం అదంతా చెప్పుకునేసాం ఆల్రెడీ. టెర్షియరీ కాలం అని అవన్నీ చెప్పుకుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఎడారిలో వినియోగంలో ఉన్న సాంప్రదాయక వాన నీటి ఒడిసిపట్టు. అబ్బా, మంచి పెట్టి ఇది కూడా చెప్పేసేయండి. పోల్ రావట్లేదు. సూపర్. సో టాంకా అంటారు. ఓకేనా. థార్ ఎడారి అంతే మనం తెలుసు. ఈ థార్ ఎడారి గురించి మనం కూడా ఆల్రెడీ చెప్పుకునేసినాం. రాజస్థాన్ లో ఉంటుందని, మరుస్థలి అని ప్రీవియస్ క్లాస్ లో అంతా దీని గురించి బాగా చెప్పేసినాం. ఇక్కడ వాన నీటిని ఓడిసిపట్టేటువంటి సంప్రదాయాన్ని ఏమంటారు? టాంకా అని పిలుస్తారు. ఓకేనా. అంటే ఇదేంటి? ఒక స్తూపాకారపు తొట్టి. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక స్తూపాకారంలో ఉన్నటువంటి తొట్టి, స్తూపాకారము తొట్టి అనమాట. ఇది ఆకారం కూడా మనకి ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో దీని అడుగు భాగాన ఏం చేస్తారంటే సున్నము, బంకమట్టి, బూడిద ఉంటుంది మిశ్రమం. అడుగు భాగాన
సున్నము, బంకమట్టి మరియు బూడిద. ఓకేనా, వీటి యొక్క మిశ్రమం అనేది అడుగు భాగం ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇదేం చేస్తుంది, పురాతన మెట్లు బావులు ఉంటాయి కదా, ఆ మెట్లు బావుల వద్ద నీటి సేకరణకు ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా, ఈ పద్ధతిని మనం టాంకా అని పిలుస్తాం. అంతే. అంటే ఎక్కడెక్కడైతే ఎడారి ప్రాంతాల్లో వర్షపు నీరు అంత ఎంతో పడే ప్లేస్ ఉంటుందో అక్కడ మెట్లు బావులు కాదు, భూమి అడుగును కానీ ఇళ్లలో కానీ పెట్టుకుంటారు. ఓకేనా, అంతే. సాంప్రదాయమైనటువంటి పద్ధతి టాంకా అని పిలుస్తారు. ఓకేనా, ఇవేంటి ఇవాళ క్వశ్చన్స్. ఓకేనా, బాగా జరిగిందా క్లాసు? కొండ టంక్ అంటుందా? ఓకే, సో చూద్దాం, లీడర్ బోర్డు చూద్దాం. ఓకే ఏమమ్మా, కంగ్రాచులేషన్స్. టాప్ 1 రెహానా సిస్టర్, టాప్ 2 నాగ్ గారు, టాప్ 3. బట్ నాగ్ గారికి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఒక్క రాంగ్ కూడా పెట్టలేదు. ఓకేనా, అట్లీ కంగ్రాచులేషన్స్ సార్. ముగ్గురికి 8, 8, 8 వచ్చాయి. టైం మేనేజ్మెంట్ వల్ల ప్రేమమ్మ ఫస్ట్ వెళ్ళారు అంతే. ఆ టైం మేనేజ్మెంట్ కూడా కౌంట్ అవుతుంది ఎంత లోపల పెట్టారని. ఓకేనా, లెటర్ బోర్డ్ ఏం మనం గ్రూప్లో షేర్ చేయాల్సిన అవసరం లేదులే, ఎందుకో ఎవరైనా హర్ట్ అవుతారేమో అనిపించింది. ఓకేనా, అది అంతే. ఓకేనా, కంగ్రాచులేషన్స్ టాప్ 3. థ్యాంక్ యూ, గుడ్ నైట్. రేపు మార్నింగ్ 6:30 to 7:30 ఏపీ హిస్టరీ ఉంటుంది, మాత మగిపోద్ది. ఓకేనా, రెడీగా ఉండండి. ఇన్స్పిరేషనా? ఏమో అందరూ అలా అనుకుంటే పర్లేదు, ఇదేంద్ర మాకు బాధ రోజు మాకు అంటే బాగోదుగా. సరే, మా రాజుగారు అడిగారు కాబట్టి ఆయన మనసు కూడా రాజు లాంటిదే, అందువల్ల పెడుతున్నా. చూద్దాం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఇష్టం లేకపోతే గ్రూప్లో పెట్టండి, వద్దు సార్ లీడర్ బోర్డు వద్దని ఆపేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అందరికీ, గుడ్ నైట్. మార్నింగ్ 6:30 to 7:30 మార్నింగ్. లేదురా ప్రేమమ్మ, రేపు ఆడి కృత్తిక లోకల్ హాలిడే మాకు. ఓకేనా, రేపు